హలో అందరికీ, నేనైతే బయటకు వెళ్తున్నాను మార్కెట్కి. ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. దానికన్నా ముందు ఇదైతే మేము ఉండే కాలనీ అండి. చూడండి ఎలా ఉందో. దీంట్లో ఇంటికి ఒక 2 వీలర్ బైక్ ఉంటుందో లేదో తెలియదు, కానీ 4 వీలర్ మాత్రం పక్కాగా ఉంటుంది. అవి కూడా అన్ని రోడ్ల పైన పెడతారు. ఇక్కడ చిన్న ప్లేస్ ఉన్నా అది రెంటెడ్కి ఇవ్వడానికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వెహికల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం రోడ్ల పైన ఉంటాయి. మేమైతే మాకు కొంచెం 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. సో మేము గల్లీల్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మెయిన్ రోడ్లో అయితే చూడండి ఇంత ట్రాఫిక్ ఇది డే టైమే ఇలానే ఉంది. సో నైట్ అయితే ఇంకా అసలు ఖాళీనే ఉండదు. దానికన్నా బదులు బైక్ పక్కన పార్క్ చేసి నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్ తెలుసా. అక్కడైతే మాత్రం మేమైతే అలా చూడండి ఎలా వెళ్తున్నాం. పక్కగా హైవే ఎక్కుతాం అనుకున్నారా? హైవే కాదు, కింద నుంచే వెళ్తాం. ఎందుకంటే బ్రిడ్జ్ కిందనే మార్కెట్ అంతా ఉంటుంది. అక్కడైతే మాత్రం ఇక్కడైతే వింటర్ కలెక్షన్ అండి. చూడండి అంత షాప్స్లో అంతా కూడా వింటర్ కలెక్షనే ఉంది ఇక్కడ. అండ్ మన సైడ్ డ్రెస్సులు ఏమి ఉండవులేండి, ఇక్కడంతా రాజస్థానీ స్పెషలే, కానీ మన సైడ్ ఏమి ఉండవు. మ్యాక్సిమం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అంతా స్వెటర్స్ కలెక్షనే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంత రోడ్ల పైన ఎంత ఇరుగ్గానే ఉంటుంది. మన సైడ్ లాగా ఏమి విశాలంగా ఏమి ఉండదు. సో ఆ బైక్స్ అన్నీ కూడా రోడ్ల పైన పార్క్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే. మేమైతే ఇక్కడ నుంచి మార్కెట్కి యూటర్న్ తీసుకొని వెళ్తాము. సో అంతా రోడ్డు పైన ఉంటుంది. ఇక్కడ చూడండి ఎండలో ఏటో కష్టపడుతున్నారు అనుకుంటున్నారా? అప్పుడే వచ్చిందండి ఎండ మాత్రం, ఉదయం నుంచి వచ్చింది. అప్పుడే టైం అయితే మాత్రం మేము వెళ్ళినప్పటికీ 4 అవుతుంది. అప్పుడే ఎండ వచ్చింది మాకైతే మాత్రం. వెజిటేబుల్స్ చూడండి, మన సైడ్కి ఇక్కడికి కొంచెం వేరియేషన్ ఉంటుందండి వెజిటేబుల్స్లో. ఏంటంటే ఇక్కడ చాలా ఆకుకూరలు ఉంటాయి. మన సైడ్ కూడా ఉంటాయి కాదనిలే, బట్ మన సైడ్ దొరికేవి ఇక్కడ దొరకవు, ఇక్కడ దొరికేవి మన సైడ్ దొరకవు. ఇక్కడ దొరికేవి ఏంటంటే మ్యాక్సిమం చూడండి మటర్ సీజన్ ఇది. మటర్ అంటే ఇది గ్రీన్ పీస్ బఠానీ అంటారు కదా, అవి గ్రీన్ బఠానీ. ఇక్కడ పసుపు కొమ్ములు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ అందరూ కూడా పసుపు కొమ్ములతో మ్యాక్సిమం పచ్చళ్ళు పెట్టుకొని తింటారండి. నాకైతే తెలియదు అది ఎలా తింటారో కూడా. మన సైడ్ పసుపు కొమ్ములతో పచ్చడి తినడం కూడా స్మెల్కి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడైతే బ్రిడ్జి కింద ఇక్కడైతే ఒంగొని వెళ్ళాలి. మా వారైతే మా అబ్బాయిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఫ్రీగా. చూడండి ఎలా ఉందో ఇక్కడ బ్రిడ్జ్.